నాకు ప్రత్యేకంగా భారతీయుడు సినిమా థియేటర్లో చూసినప్పుడు, అప్పుడు నేను స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్తున్నాను, సినిమా చూసి నాకు కోపం వచ్చింది. సిస్టమ్ అంతేనా, మనం ఏం చేయలేమా, అంత హెల్ప్లెస్గానే ఉన్నాము మనం, మనకేంటి దారి, ఎవరు చూపిస్తారు దారి అని అక్కడ సేనాపతి దారి చూపించారు. అలా శంకర్ గారు మీరు ఎన్నో సినిమాలు చూసి వచ్చారు ఇండస్ట్రీకి. మీకు కూడా సినిమాలో ఉన్న కంటెంట్ చూసి సమాజం మీద ఒక కన్సర్న్ వచ్చి, ఒక కోపం వచ్చే సినిమాలు మీరు చూసారా? ఇస్ దట్ వాట్ మేడ్ యూ ద సోషల్ చేంజ్ ఫిల్మ్ మేకర్ దట్ యు ఆర్? అది గుర్తులేదు నాకు. నేను యాక్చువల్గా డైరెక్టర్ మహేంద్రన్ సార్ ఆయన పిక్చర్ చూసి, ఒక సాఫ్ట్ పిక్చర్స్ అంటే ఎమోషన్ తోటి ఒక టచింగ్ ఫిల్మ్, అలాంటి పిక్చర్ చేయాలని నేను వచ్చాను. ఆ సమయంలో ఏ ప్రొడ్యూసర్కి వెళ్తే, సార్ ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఉంటే చెప్పండి అంటున్నారు. నేను నా పిక్చర్లో హీరోయిన్ ఓరియంటెడ్ మై ఫస్ట్ స్క్రిప్ట్. అది చెప్తే, సార్ అది తర్వాత చేస్తాము, ఒక యాంటీ హీరో సబ్జెక్ట్ ఇవ్వండి. ఎక్కడ వెళ్తే యాంటీ హీరో సబ్జెక్ట్ కావాలి కదా, అంతే కదా, చేస్తాను చేసి అప్పుడు ఆలోచించి రాసిన స్టోరీ జెంటిల్మెన్. వావ్, సూపర్. అండ్ జెంటిల్మెన్ నుంచి స్టార్ట్ అయిన ఈ హిస్టారిక్ జర్నీ ఆఫ్ డైరెక్టర్ శంకర్ మేము అందరూ చూసాం. థ్యాంక్ యూ సార్. ఐ నో మీరు ఒక ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్తో స్టార్ట్ చేస్తుంటే ఇంకా వేరే టైప్ ఆఫ్ రికార్డ్స్ క్రియేట్ చేసి ఉంటారు, బట్ ఈ దారిలో వచ్చి మీరు మొత్తం ఇండియన్ సినిమా ల్యాండ్స్కేప్ని మార్చారు. సో థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దాట్.